బ్రిటన్‌లో ఒక సైనికుడికి సంబంధించిన మాజీ సైనికుడికి సంబంధించినటువంటి అంశం బాగా వైరల్ అవుతుంది. వెటరన్ అనమాట. అతను దాదాపుగా 90 ఏళ్లకు పైబడినటువంటి సైనికుడు. వరల్డ్ వార్ 2లో ఉన్నటువంటి అతను లైవ్ టీవీలో తను ఒక స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడనమాట. వందలాది మంది నా సహచరులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఎందుకోసం? ఈనాటి బ్రిటన్ కోసం అయితే కాదు. నన్ను క్షమించండి. మా త్యాగాలకు విలువ లేకుండా పోయింది అంటూ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున పోరాడినటువంటి మాజీ సైనికుడు కళ్ళనీళ్లు పెట్టుకున్నటువంటి అంశం బాగా వైరల్ అవుతుంది. బ్రిటన్‌లో కూడా ఈ రిఫార్మ్ యూకే లాంటి పార్టీలు అవి బాగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నాయి. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, అతనితో పాటుగా అందరూ కూడా బ్రిటన్ ఈవేళ యుద్ధం చేస్తే సర్వనాశనం అయిపోతుంది. ఓడి ఇంట్లో కూర్చుంటుంది. బ్రిటన్ అనేటటువంటిది ఇప్పుడు అమెరికా వాడు యుద్ధం చేస్తుంటే వీళ్ళు కూడా 4 యుద్ధ విమానాలు తీసుకెళ్ళి చేసొస్తున్నారు. బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధంలో గెలిచింది, రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండియన్స్. అదేంటి అంటే ఆ రోజున భారత సైన్యం కూడా బ్రిటన్‌లో భాగం కదా. బ్రిటన్ అనేది ఇదే భారతదేశం అనేది బ్రిటన్ పరిపాలనలో ఉంది కదా. మన సైన్యాన్ని అక్కడ వాళ్ళు వాడుకున్నారు. మన సైన్యం సాహసోపేతంగా వ్యవహరించబట్టి, ప్రాణాలకు తెగించి వ్యవహరించబట్టి అక్కడ అనేక పోరాటాల్లో బ్రిటన్ విజయం సాధించింది. ఇవాళ రోజున చూస్తే భారత సైనికుల శక్తి ఆనాడు బ్రిటన్‌ని కాపాడింది. బ్రిటన్‌కి పరిపాలన అనుభవం అనేటటువంటిది ఉత్తుత్తుదన్నది తేలిపోయింది. ఇప్పుడు వాళ్ళ పరిపాలన ఎంత దరిద్రంగా ఉంటుంది అన్నటువంటిది. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ వాళ్ళకంటే మనం టాప్‌లోకి వెళ్ళాం. మన కాంగ్రెస్ ఉంటే కనుక బ్రిటనే బెటర్, మనకంటే కూడా వాళ్ళే బెటర్. బట్ కాంగ్రెస్ దిగాక ఇక్కడ పరిపాలన మారాక బ్రిటన్‌లో పరిపాలన ఇప్పుడు చూడండి. బ్రిటన్ జీఎస్టీ అదే జీడీపీలో మనకంటే వెనక్కిపోయింది. అట్లాగే పరిపాలనా సంస్కరణలో వాళ్ళకంటే మనం ముందున్నాం. పారిశ్రామిక ప్రగతి మనకున్న దాంట్లో 10వ వంతు ఉండట్లేదు. ఇక్కడ సంక్షేమం అద్భుతంగా ఉంది, అక్కడ ఫెయిల్యూర్. అడ్మినిస్ట్రేషన్ మనకి నేర్పామని చెప్పుకునే బ్రిటన్ వాస్తవంగా మన వల్లనే ఆ రోజున మన దేశం నుండి దోచుకుపోయిన సంపదతోనే ఇవాళ అది యూరోప్ యూనియన్లో సంపదతో ఉంది. లేకపోతే ఆ రోజున అది కూడా లేదు. మన దగ్గర ఉన్నటువంటి పంటలు పండించి మన రైతులకు కూలిచ్చి ఇక్కడ ఇదంతా కూడా కొట్టుకుపోయింది బ్రిటనోడే. అలాగే సంపాదించుకునేది లక్షల లక్షల కోట్ల రూపాయలు. అట్లాగే బ్రతికిందే అది. అంతకుముందు వాళ్ళకంటే జీడిపిలో ప్రపంచంలోనే టాప్ 1 ఉండేది ఇండియా. ఓవరాల్గా బ్రిటన్ వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి.